చరిత్ర వెలుగులోకి రావటం అనేది మనం తప్పనిసరిగా కోరుకోవాలి. ప్రతి సంవత్సరం ఇదే రీతిలో ఈ కార్యక్రమాలు జరగాలని కూడా మనం గట్టిగా పట్టుబట్టాలి. అయితే నాకు ఒక చిన్న అనుమానం కూడా ఉంది. ఈ చరిత్ర అంతా తెలిస్తే జరుపుడు మానేస్తారేమో అని అనుమానం కూడా ఉంది. ఇన్ని రోజులు కేసీఆర్ చేయకపోవటానికి కూడా కారణం అదే. రేపు చేయకుండా ఆపినా పెద్ద ఆశ్చర్యం ఏం లేదని కూడా నేను అనుకుంటా ఉన్నా. ఏదున్నా మొత్తానికి చరిత్ర బలంగా ముందుకు వస్తున్నప్పుడు వక్రీకరణ జరగకుండా మనం జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది. ముందుగా మీ అందరికీ విలీన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఒక సమస్య ఎక్కడ వస్తున్నదంటే, కొంతమంది ఇలా పత్రికలు చూస్తే మనకు ప్రధానంగా కనబడుతున్నది పోలీసు చర్య వల్ల మాత్రమే అంశము తప్పనిసరిగా ఉంది. కాకపోతే కమ్యూనిస్ట్ పార్టీ కానీ సోషలిస్టులు కానీ ఫ్యూడల్ వ్యతిరేక పోరాటాల్ని కొనసాగిస్తూ వాటి ద్వారా రాచరిక వ్యవస్థను కూలదోయాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పార్టీలు కానీ విలీనమైతే ఆటోమేటిక్గా మనకు ఈ రాచరిక పాలన అంతమైపోతుందనే ఆలోచన చేసిన వాళ్ళు ఉన్నారు. వాస్తవానికి హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ మొదటి కమిటీలో రావినారాయణ రెడ్డి గారు, బద్దమెల్లారెడ్డి గారు ఉండేవారు. వారు అందరూ కూడా హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అనుమతి ఇవ్వలేదు. నిజాం దాన్ని బ్యాన్ చేసింది. బ్యాన్ చేస్తే ఏం చేసిందంటే, ప్రతిరోజు ఇక్కడ రెసిడెన్సీ దగ్గర నుంచి పుత్లీ బౌల్ దాకా వాళ్ళు నడిచి వెళ్ళి దీక్ష చేసేది. ప్రతిరోజు వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టే అరెస్ట్ చేసేవాళ్ళు. అట్లా ఒక ఈ 30 రోజుల ప్రోగ్రాము కార్యక్రమం జరిగినాక అది ఆగిపోయింది. అది ఆగిపోయినటువంటి సందర్భాన నిజమైన ప్రజాస్వామ్యం హైదరాబాద్లో ఎట్లా సాధ్యమవుతుందనే చర్చ జరిగింది. ఆ చర్చ నుంచి రావినారాయణ రెడ్డి గారు, బద్దమెల్లారెడ్డి గారు వారు హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ను వదిలిపెట్టి ఇటు వామపక్ష భావాల వైపు ఆకర్షితులై మన పోరాటం అనేది కేవలం నిజాం మీద మాత్రమే కాదు, ఇక్కడి ఫ్యూడల్ వ్యవస్థ మీద సాగవలసి ఉంటుందనే ఆలోచనతో వాళ్ళు అందరినీ కూడా సమీకరించి ఒక యుద్ధాన్ని నడపటానికి వాళ్ళు తయారై, మరి అప్పటికే హైదరాబాదులో ఉన్న నిరంకుశ పాలన వల్ల పోరాటాలకున్న అవకాశాలు, వేదికలు తక్కువ. అందుకనే హైదరాబాద్లో సంస్కరణోద్యమం, రాజకీయోద్యమం, ఈ అన్ని ఉద్యమాలు కలగాపులగంగా అయ్యి అవి ఆంధ్ర మహాసభ వేదిక నుంచే సాగవలసి వచ్చింది. ఆ ఆంధ్ర మహాసభ వేదిక నుంచి వెట్టికి వ్యతిరేకంగా, లెవీకి వ్యతిరేకంగా ఆ రోజు కూలీనాళ్ళ పెంపు, జీతాలు పెంపు కోసం అక్కడే తీర్మానాలు జరిగినాయి. అన్ని తీర్మానాలు అయితే జరుగుతున్నాయి కానీ ఆచరణలో పెట్టట్లేదు, ప్రచారం చేయట్లేదు. సభ్యత్వాన్ని పెంచాలి అనే ఆలోచనతో భువనగిరి మహాసభకు వచ్చేసరికి అది ఒక మహా ఉద్యమంగా మారి ఇవాళ మనం చూస్తున్నటువంటి ఒక మనం చెప్పుకుంటున్నటువంటి ఒక సాయుధ పోరాటంగా అది రూపాంతరం చెందింది. అందుకనే తెలంగాణలో జరిగిన, హైదరాబాద్ సంస్థానంలో జరిగిన పోరాటాల గురించి మాట్లాడేటప్పుడు మనం నిర్ద్వందంగా చెప్పవలసిన అంశాలు కొన్ని ఉన్నాయి. అందులో మొట్టమొదటిది, ఇది నిజాం రాచరిక పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం, ఒక మతానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటం కాదు. కేవలం ఆయన ముస్లిం అయినందుకు ఆయన మీద జరిగిన పోరాటం కాదు. ఇది రాచరిక పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం అనేది మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. ఒక ఫ్యూడలిజానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటం అనేది మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. రెండవది, హైదరాబాదు ప్రజల్లో ఉన్న గొప్ప ఆలోచన ఏంటంటే, ప్రజాస్వామ్యం అనేది రాజకీయ జీవితంలో మాత్రమే కాదు, సామాజిక జీవితంలో, ఆర్థిక జీవితంలో ప్రజాస్వామ్యం రాకపోతే రాజకీయ ప్రజాస్వామ్యం మిగిలదనే నిర్ణయానికి వచ్చింది. అందుకనే రావినారాయణ రెడ్డి గారు హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ నుంచి కమ్యూనిస్ట్ పార్టీ వైపు ఆకర్షితులైంది. ఇటువైపు ఎందుకు వచ్చిందంటే, ఆ ప్రజాస్వామ్యం చాలదు, మాకు సామాజిక జీవితంలో, ఆర్థిక జీవితంలో కూడా ప్రజాస్వామ్యం కావాలి. ఆ ప్రజాస్వామ్యం ఫ్యూడల్ వ్యవస్థ అంతరిస్తే తప్ప సాధ్యం కాదని చెప్పి రైతులను సమీకరించి ఒక బలమైన రైతాంగ పోరాటాన్ని నిర్వహించింది. అంబేద్కర్ కూడా చెప్తాడు, మనకు భారత రాజ్యాంగాన్ని రాసిన తర్వాత రాజ్యాంగం అనేది రాజకీయ రంగంలో ప్రజాస్వామ్యాన్ని ఇచ్చింది, కానీ సామాజిక ఆర్థిక రంగంలో ప్రజాస్వామ్యం రాలేదు. అది రానంత వరకు ఈ రాజకీయ ప్రజాస్వామ్యానికి ప్రమాదమే ఉంటుందని హెచ్చరిక చేస్తాడు. ఈ విషయాన్ని గ్రహించి ఒక పోరాట రూపంగా దాన్ని మలుచుకున్నది తెలంగాణ. సామాజిక జీవితంలో మాకు ప్రజాస్వామ్యం రావాలి, వెట్టి పోవాలి, దొరల ఆధిపత్యం పోవాలి, గ్రామాలను గ్రామ ప్రజలే నిర్వహించుకోవాలని చెప్పి 4000 గ్రామాలలో గ్రామ కమిటీలు వేసుకొని గ్రామ రాజ్యాలను స్థాపించి గ్రామ ప్రజలందరూ కలిసి గ్రామ వ్యవహారాలను నిర్వహించుకోవటం ప్రారంభించింది.
అది నిజంగా ఒక సామాజిక స్థాయిలో రావాల్సినటువంటి మార్పు. ఉచ్చ నీచాలు, కులమత భేదాలు అన్నీ అంతరించిపోయి మనుషులము ఒకరినొకరం సమానులుగా గుర్తించటం, సమానులుగా గౌరవించటం అనేదే ఇక ప్రజాస్వామ్యానికి ఉండే నిజమైనటువంటి అర్థము. ఆ మార్పు రాకపోతే ప్రయోజనం లేదని చెప్పి అట్లాంటి మార్పు కోసం ఈ సాయుధ పోరాటం ఒక ప్రయత్నం చేసింది. ఆర్థిక రంగంలో కూడా దానికి పునాదులు వేసింది. భూములు తీసుకోవాలి, వేల ఎకరాలు ఒకరిద్దరి చేతుల్లో ఉంటే కుదరదు. ఆ భూములను తీసుకొని పంచాలనే ఆలోచనతో ఆ భూములను కూడా పెద్ద ఎత్తున పంపకం చేయటం జరిగింది. అందుకనే తెలంగాణలో ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం అంటే ఏకకాలంలో రాజకీయ, సామాజిక, ఆర్థిక ప్రజాస్వామ్యం తప్ప ఇంకొకటి కాదు అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఆ పోరాటం ఆ రకంగా అది ఒక బలమైన పోరాటంగా సాగింది. ఇవాళ ఈ నిజంగా సెప్టెంబర్ 17 మేము జరుపుకుంటున్నాం అంటే కొంతమందికి ఏమున్నది, సాయుధ పోలీస్ చర్యగానే దీన్ని చూపించేసి ఆ పోలీస్ చర్యను అభినందించి ఊరుకుందామనే ప్రయత్నం చేస్తున్నారు. కానీ నిజాము బలహీనపడింది, రాజకీయంగా, ఆర్థికంగా బలహీనపడింది ఇక్కడి ప్రజా పోరాటాల వల్లనే. ఎప్పుడైతే బలహీనపడిపోయిందో ఆ సమయాన పోలీస్ చర్య జరగటము, అది కుప్పగూలిపోవటం మనందరికీ తెలిసినటువంటి వాస్తవమే. పోలీస్ చర్య దాని ప్రాముఖ్యత లేదని ఎవరం అంటలేం, కానీ ఈ ప్రజా పోరాటాలే నిజాంను కూల్చినే అనేటువంటి మాట మాత్రం వాస్తవము. దీన్ని మనం ప్రధానంగా చెప్పుకోవలసిన అవసరం ఉంది. ఆ ప్రజల పాత్ర ఉంది. అత్యంత సాధారణమైన తెలంగాణ ప్రజలందరూ దీంట్లో కీలకమైన పాత్ర పోషించారు. అప్పటి వరకు గ్రామంలో కనీసం గుర్తింపుకు నోచుకోనటువంటి ప్రజలు, చెప్పులు వేసుకొని నడవటానికి కూడా అర్హత లేనటువంటి ప్రజలు, ఒంటి మీద బట్టలు వేసుకోవటానికి కూడా అవకాశం లేనటువంటి ప్రజలు, వాళ్ళు తిరుగుబాటు చేసి ఈ భూమిని ఆక్రమించటమే కాదు ఈ దేశాన్ని మేమే నడుపుతామని చెప్పి బయలుదేరటం, అది తెలంగాణ పోరాటానికి ఉన్నటువంటి ప్రత్యేకత. ఇవాళ భారతదేశానికి రాజ్యాంగం వచ్చింది. మనం అందరం కూడా ఒక సామాజిక న్యాయాన్ని సాధించుకోవలసిన కర్తవ్యాన్ని ఆ రాజ్యాంగం ద్వారా ప్రభుత్వం మీద మనం పెడుతూనే ఉన్నాం. కానీ జరుగుతున్న వాస్తవం ఏంటంటే ఆచరణలోకి వచ్చేవరకు ఇవి అమల్లో లేవు. ఆస్తుల అమ్మకాలు జరిగిపోతున్నాయి, కొంతమంది చేతుల్లోనే ఆస్తులు కేంద్రీకృతమైపోతున్నాయి. ఇవాళకి ఇంకా ఒక తీవ్రమైన నిరుద్యోగ సమస్య పరిష్కారం లేదు. వ్యవసాయ రంగం ఇంకా సంక్షోభంలోనే ఉంది. వాటికి మనం ఒక పరిష్కారం చూపించే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేయటం లేదు. మనుషుల మధ్య అంతరాల పేరుతో తనకు నచ్చిన పెళ్లి చేసుకున్నందుకు వేధింపులకు గురి చేస్తున్న వాతావరణం కూడా ఉంది. ఇవన్నింటి నేపథ్యంలో ఇవాళ నిజంగా సెప్టెంబర్ 17 మేము విలీన దినం జరుపుతాము, జెండా ఎగరేస్తాము అంటే మనం ఒక విషయాన్ని గుర్తు చేయాలి. విలీన దినం జరుపుకోవటం అని అంటే దాని అర్థమైంది తప్పనిసరిగా ఈ ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉంటామని ప్రకటించటం అవుతుంది తప్ప వేరొకటి కాదు. ఆ ప్రకటించవలసిన అవసరాన్ని ఇవాళ మనం అందరం కూడా గుర్తు చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. ఇవాళ మీటింగు మిగతా మీటింగ్లకు ఏం తేడా అంటే తెలంగాణ పోరాటానికి ఉండే ప్రజాస్వామిక ఒక స్ఫూర్తిని, చైతన్యాన్ని, ఆ ప్రజాస్వామిక ఆ పోరాట సంప్రదాయాలను వాటిని ఇవాళ తెలంగాణ ఈ మహాసభ ఎత్తి చూపుతున్నది. మిగతా సభలు వీటి గురించి మాత్రం అస్సలు వీసమెత్తు కూడా ప్రస్తావన చేయలేదు. తేడా అక్కడ ఉంటున్నది. ఒకవైపేమో ప్రజల పాత్ర గురించి మాట్లాడుకుంటే ఇంకోవైపు నాయకుల గురించి మాత్రమే చర్చ జరుగుతూ ఉన్నది. ఇది ప్రజల పాత్రను లేవనెత్తేటువంటి ప్రయత్నం ఇవాళ ఇక్కడి నుంచి జరుగుతున్నది. నేను కూడా ఇవాళ ఇక్కడున్నా అంటే మనం అందరం కలిసి ఒక ప్రజల పాత్రను గుర్తు చేయాల్సిన అవసరాన్ని మనము గుర్తించి ఇవాళ మనం అందరం కూడా ఇవాళ ఇక్కడికి వచ్చినాం. అది మన మీద ఉన్నటువంటి బాధ్యత. ఆ బాధ్యతను ఇవాళ ప్రభుత్వానికి గుర్తు చేయాలి. నిజంగా కేసీఆర్ చేయలేదు ఇన్ని రోజులు, ఎందుకు చేయలేని పొద్దున్న నుంచి నన్ను చాలామంది విలేకరులు అడుగుతున్నారు. ఆయన నడిపేది రాచరిక పాలనే కదా, ఈ పోరాటాలను ఆయన ఎట్లా గుర్తు చేస్తాడు, ఆ సాహసం ఆయన ఎందుకు చేస్తాడు, అది ఆయనతో అయ్యే పని కాదు. రాజకీయ అవసరాల కోసం ఇవాళ కార్యక్రమం చేయటం అనేది జరుగుతుంది. కానీ నిజంగా తెలంగాణలో మనం ఇవాళ ఎందుకు జరుపుతున్నామంటే తెలంగాణలో ఈ ప్రజాస్వామిక సంప్రదాయాలను గుర్తు చేసి ఆ సంప్రదాయాలకు వారసత్వాన్ని కొనసాగించడానికి ఇవాళ మనం ఒక ప్రయత్నం చేస్తున్నాం. అది ఇవాళ నా దృష్టిలో చాలా కీలకమైనటువంటిది. మనం ఈ సందర్భంగా చెప్పవలసిన విషయం ఏంటంటే కూలింది ఒక చక్రవర్తి, వచ్చింది మాత్రం హిందూ రాజ్యం కాదనేది కూడా మనం చాలా స్పష్టంగా చెప్పాలి. వచ్చింది ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యం మనుషులను సమానంగా చూడాలని చెప్తున్నది. కులమతాలకు అతీతంగా వివక్ష లేకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని చెప్తున్నది.
అది ఇవాళ మనం తెలంగాణలో కోరుకుంటున్నాం. అందుకనే మతాలకు అతీతంగా అందరూ కూడా ఈ వారసత్వాన్ని అంగీకరించి విలీన దినాన్ని జరుపుతూ దాన్ని ముందుకు తీసుకుపోవటానికి ప్రయత్నం చేయాలని చెప్పి ఇవాళ నేను ప్రధానంగా నొక్కి చెప్పదలిచిన. ఒకవైపు మతం పేరుతో వివక్షను పెంపొందిస్తూ, కులాల పేరుతో మనుషులపైన ఆధిపత్యాన్ని ప్రోత్సహిస్తూ మనము విలీన దినం జరుపుతామంటే నిజంగా తెలంగాణ ప్రజాస్వామిక స్ఫూర్తిని, ప్రజల పోరాటాన్ని, త్యాగాలను అపహాస్యం చేయటం తప్ప వేరొకటి కాదని చెప్పి నేను చాలా బలంగా నమ్ముతా ఉన్నా. ఆ ప్రయత్నం ఇవాళ చాలా సీరియస్గా జరగాలి. ఇవాళ మార్పు రావాల్సిన అవసరం ఉంది. మీ ఆస్తుల పెంపకం కోసం ఇవాళ అధికారాన్ని వాడుకుంటున్నారు. మీ ఆస్తుల కోసమే మీరు ఇవాళ అధికారాన్ని ఉపయోగిస్తున్నారు తప్ప ప్రజల సంక్షేమం కోసం, ప్రజల యొక్క హక్కుల పరిరక్షణ కోసం మాత్రం ఈ అధికారాన్ని ఉపయోగించుకోవటం లేదు. అందుకనే ఇవాళ సెప్టెంబర్ 17 జరగాలని మనం ఎందుకు కోరుకుంటున్నామంటే మీ పాత్ర మారవలసిన అవసరం ఉంది, రాజకీయాలు మారవలసిన అవసరం ఉంది అనేది ఇవాళ మనం ఈ వేదిక నుంచి ఎత్తి చూపాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఇవాళ మనం ఏం చెప్తున్నాం, ఏమి ఎలుగెత్తు చాటుతున్నాం? ఆ రోజు ఎంత నిస్వార్థంగా పోరాటం చేసిండ్రు. ఇక్కడ వేదిక మీద ఉన్నారు పెద్దలు, ఎవరు కూడా ఆస్తుల గురించిన ఆలోచన చేయలేదు. ఎవరు ఆలోచన చేసినా ప్రజల కోసం ఏం చేద్దామని. ఆ రోజు ఎమ్మెల్యేలమైతామని చెప్పి ఎవరు పోరాటం చేయలేదు, ఎంపీలమైతామని చెప్పి ఎవరు పోరాటం చేయలేదు. ఆ రోజు పోరాటం నడిచిందంటే ఈ సమాజం మారాలి, ఇక్కడ ప్రజల హక్కులకు రక్షణ దొరకాలని ఏకైక ఆలోచనతో పోరాటం జరిగింది. అట్లాంటి నిస్వార్థమైన రాజకీయాలు ఇవాళ రావాలి. ఒక ఫ్యూడల్ వ్యవస్థ కుప్పగూలిపోవాలి, ప్రజాస్వామ్యం రావాలని పోరాటం జరిగింది. ఇవాళ కూడా మనం కోరుకునేది ఏంది? ఆ ప్రజాస్వామిక సంస్కృతిని విస్తృతపరచగలిగే రాజకీయాలు కావాలి. పైసలు వెదజల్లి గెలవటం, గెలిచినాక ఏరుకోవటం అనే సంస్కృతి సమాధి పెట్టి చేయాలి. ఆ రాజకీయాలు అనేవి ప్రజల కోసమే సాగాలనేది ఇవాళ మనం ప్రధానంగా పట్టుబట్టాలి. మనం పట్టుబట్టవలసిన అవసరం ఏముంది? ఇంకా ఏముందంటే ఆర్థిక రంగంలో అవకాశాలు మీరు సమానంగా కల్పిస్తారా లేదా? వనరులు అనేవి ప్రజలకే చెందాలి. ఇసుక మీకే, భూమి మీకే, అన్నీ మీ చేతుల్లోనే. కంపెనీలు అమ్మితే మీరే కొనుక్కుంటారు, కాంట్రాక్టులు మీకే. ఈ అధికారం కోసం కాదు, రాజ్యాంగం అనేది అందరికీ సమాన అవకాశాలు కల్పించమని చెప్తున్నది. అది సెప్టెంబర్ 17 సంప్రదాయం. ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తారా, దానికి వ్యతిరేకంగా పోతారా అనేది ఇప్పటి నుంచే మనం కూడా నిలదీయవలసిన అవసరం ఉంది. ఎవ్వరన్నా చేయండి, మాకు అభ్యంతరం లేదు అని మనం ఒకవేళ చెప్పినా దాని వెంట ఒక షరతు కూడా ఉంటుంది. మీరు చేసిన వాళ్ళు బాధ్యతలను మాత్రం నెత్తిన మోసుకపోవలసి ఉంటుందని మాత్రం మనం ఖచ్చితంగా ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఆ బాధ్యతను గుర్తు చేయటం కోసమే ఇవాళ ఇక్కడ ఈ కార్యాచరణ జరుగుతున్నది. తప్పనిసరిగా మనం అందరం కూడా ఆ రోజు ఎట్లాగైతే సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో ఏకకాలంలో ప్రజాస్వామ్యం రావాలని పట్టుబట్టినమో ఇవాళ కూడా అదే పద్ధతుల్లో పోరాటం చేయాలి. మనుషుల దగ్గర నుంచి భూములు గుంజుకునే పద్ధతి ఇష్టానుసారంగా, వాళ్ళ ఇష్టానుసారంగా ఇక్కడ రాష్ట్ర అభివృద్ధి నమూనాన్ని నిర్ణయించే పద్ధతి, నచ్చిన కాంట్రాక్టర్లను ప్రోత్సహించటం, నచ్చినటువంటి వాళ్లకు అవకాశాలు కల్పించటం, మిగిలిన వాళ్ళందరినీ పూర్తిగా నిర్లక్ష్యం చేయటం, అవకాశాలు నిరాకరించటం, ఇవన్నీ మనం ఇవాళ సీరియస్గా ప్రశ్నించవలసిన అవసరం ఉంది. దానికోసం తప్పనిసరిగా ఈ ప్రజాస్వామిక స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్ళటానికి ఒక ప్రయత్నం చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. నాకేమీ ఆశ లేదు, ఎవరో చేస్తారని అయితే నమ్మకం లేదు. తెలంగాణ పోరాటం మనకు ఒకటే నేర్పిస్తున్నది, ఈ ప్రయత్నం ప్రజలను సమీకరించడం ద్వారా సాధ్యమైతే తప్ప పాలకులను ఎవరినో మనం ఒప్పిస్తే ఈ మార్పు సాధ్యమవుతుందని అయితే నేను నమ్మట్లేదు. మనం కింది నుంచి ఈ సంప్రదాయం వెలుగులో ఒక మార్పును సాధించేటువంటి లక్ష్యంతో ఒక ప్రయత్నాన్ని సీరియస్గా కొనసాగించవలసి ఉంటుంది. అట్లాంటి ఏ ప్రయత్నంలోనైనా మేము తెలంగాణ జనసమితిగా, వ్యక్తిగా నేను కానీ తప్పనిసరిగా మేము దాంట్లో భాగస్వాములం అవుతాము. తప్పనిసరిగా మనం ఈ మధ్యకాలంలో చేసిన అనేక పోరాటాల వల్ల ఫలితాలు కూడా దక్కినాయి. మనం తప్పనిసరిగా భూమి కోసం చేసిన పోరాటం వల్ల ఫలితాలు దక్కినాయి. పోడు భూముల కోసం చేసిన పోరాటాల వల్ల కొంతైనా ఫలితాలు దక్కినాయి. మన పోరాటాల వల్ల ఫలితాలు వచ్చినాయి, కానీ దయతలిచి పాలకులు మాత్రం మనకి ఇచ్చిందేమీ లేదనేది మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఆ సంప్రదాయాన్ని మనం కొనసాగించడానికి మనమందరం పూనుకోవలసిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. సురవరం సుధాకర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా వారికి నేను కృతజ్ఞతలు కూడా చెప్పాలి. చాలా కిరీటం పెట్టిండ్రు, కానీ నేను అంతటికి అర్హుడినని నేను అనుకోవటం లేదు. కానీ ఒకటి మాత్రం నేను ప్రకటించదలిచిన,
తెలంగాణను ఒక ప్రజాస్వామిక తెలంగాణగా నిర్మించేటువంటి ప్రతి పోరాటంలో మా ప్రత్యేకమైన ప్రయోజనాలన్నింటినీ పక్కన పెట్టి ఆ పోరాటాల్లో మేము అంతర్భాగంగా ఉంటామని, ముందుకు కొనసాగించడానికి చివరిదాకా పోరాడతామని, తప్పకుండా ఆ మేరకి ఈ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి కృషి చేస్తామని మీకు మాత్రం సుధాకర్ రెడ్డి గారికి కూడా నేను హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలతో సెలవు.